ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, సీఎం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికే వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మర్చిపోయి ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ పై లెఫ్ట్ పార్టీ నేతలు గుస్సాగా ఉన్నారు. ఇండియా కూటమిలో భాగంగా సిపిఎం పార్టీలు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్లో పొత్తుపై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పొత్తులపై లాంటి చర్చలు జరపడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఐ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే టికెట్ను సిపిఐ పార్టీ కేటాయించింది. కాగా సిపిఎం మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. 2 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా చెరో సీటు కావాలని లెఫ్ట్ నేతలు కావచ్చు ప్రతిపాదన చేస్తున్నారు. వామపక్ష వినతిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక చివరి దశ కూడా చేరుకుంది. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. పెండింగ్లో ఉన్నటువంటి 8 స్థానాల అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. ఈరోజు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ మీటింగ్కు హాజరు కానున్నారు. లెఫ్ట్ పార్టీల పొత్తులపై ఎన్నికల కమిటీలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కాలయాపన చేయొద్దని కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్కు వార్నింగ్ అయితే ఇస్తున్నాయి. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చివరి వరకు తేల్చని ఏఐసిసి పార్టీ తీరుపై బహిరంగ ప్రకటనతో లెఫ్ట్ నేతలు అసంతృప్తులు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సీటు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధం లేదా అంటూ సిపిఐ నారాయణ ట్వీట్ చేశారు. ఇప్పటికే భువనగిరి అభ్యర్థిని సిపిఎం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అలర్ట్ అయిన సిపిఐ భవిష్యత్ కార్యాచరణ సిద్ధమవుతుందని, ఒకవేళ పొత్తు లేకపోతే ఒంటరిగా పోటీ చేయాలని సిపిఐ నేతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కలిసి పోటీ చేసి ఇప్పుడు పార్టీతో మరి సిపిఐలతో విడిగా పోటీ సంబంధించి